హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నాకు మీరు లైక్ చేయడం వల్ల చాలా మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే, నా ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి ఐడి వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? చూడండి, గూగుల్ యాడ్సెన్స్ నుంచి నాకైతే 6 డిజిట్స్ పిన్ అనేది వస్తుంది. సో నాకు ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అనేది కూడా వచ్చిందనమాట. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. పిన్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ మానిటైజేషన్ అనేది ఒక బిగ్ ప్రాసెస్ అండి. ఇందులో మనకి 4000 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిందంటే మన ఛానల్ యూట్యూబ్ నుంచి మన మెయిల్ వస్తుంది. మన ఛానల్కి మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయినారు, మానిటైజేషన్కి అప్లై చేసుకోండి అని మనకైతే మన మెయిల్ ఐడికి మెయిల్ వస్తుంది. మనం దాన్ని చూసి తర్వాత మానిటైజేషన్ అనేది అప్లై చేసుకోవాలి. అది కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను యూట్యూబ్లోనే చూసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఆ ఎడిటింగ్ అంతా కూడా యూట్యూబ్లోనే నేర్చుకున్నాను అనమాట. నేనైతే ఎక్కువగా యూట్యూబ్లో మాధురి టెక్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ఆ అక్కని ఫాలో అవుతాను. ఆమె చెప్పే ప్రతి ఒక్క వీడియో నాకైతే నా బుర్రకు బాగా ఎక్కుతుంది. వేరే వాళ్ళు చెప్తే ఏమో అర్థం కాదు, కానీ ఆ అక్క చెప్పే ప్రతి ఒక్క వీడియో నాకు బాగా అర్థమవుతుంది. నేనైతే మానిటైజేషన్ ప్రాసెస్ కూడా ఆ అక్క ఎలా చెప్పిందో సేమ్ ఒక ఫోన్లో పెట్టుకొని ఒక ఫోన్లో చేస్తూ ఉన్నాను. సో మీకు కూడా ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్కి ఏవైనా ప్రాబ్లం ఉన్నా ఆ అక్కని కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా మనకి రిప్లై ఇస్తారు. నాకైతే యాడ్సెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ప్రాబ్లం వచ్చింది. నేనైతే ఆ అక్కనే కాంటాక్ట్ అంటే మెసేజ్లు పెట్టినాను యూట్యూబ్లో. అంటే వాళ్ళకి ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి చూసుకోలేదేమో. తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఆ అక్క దాంట్లో మెసేజ్ చేశాను అనమాట. అప్పుడు నేను మెసేజ్ పెట్టిన ఒక 10 మినిట్స్కే నాకు రిప్లై వచ్చింది. నేనైతే అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే అంత యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళ టెక్ ఛానల్ వాళ్ళు కూడా మన ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ వస్తే ఇంత తొందరగా రిప్లై ఇస్తారని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పానంటే అక్కకి, మళ్ళీ నాకు యాడ్సెన్స్లో ప్రాబ్లం ఉండిందా ఏది అని మొత్తం నాకు క్లియర్ చేశారనమాట. కాబట్టి మీరు ఎవరైనా కూడా టెక్ ఛానల్స్ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మాధురి టెక్ ఛానల్ ఫాలో అవ్వండి. ఆ అక్క బాగా చెప్తుంది మనకి. అంటే మిగతా వాళ్ళు ఏమంటే అమౌంట్ అడుగుతారు. నేనైతే నాకు యాడ్సెన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొక యూట్యూబ్ టెక్ ఛానల్స్ని వాళ్ళ నెంబర్తో కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళైతే మనీ అడిగినారు. సో నేను మా హస్బెండ్ని అడిగి చెప్తానని చెప్పేసి సైలెంట్ అయిపోయినాను. మళ్ళీ సరే ఎలాగైనా సరే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేద్దాము, ఒకవేళ అక్క రిప్లై ఇస్తుందో లేదో అనేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అక్క ఛానల్ ఫాలో అవుతాను. కాబట్టి ఒకసారి మెసేజ్ చేద్దాము, రిప్లై ఇస్తారా లేదా, తర్వాత లేదంటే ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత అడిగి అమౌంట్ సెండ్ చేస్తే వాళ్ళు మన ఛానల్ అనేది చూసి ఏం ప్రాబ్లం వచ్చింది యాడ్సెన్స్లో అని చెప్తామని చెప్పినారు. సరే అనేసి నేను ఒప్పుకున్నాను. కానీ నేను అలా ఏదో ఊరికే ఉండలేక అలా అంటే రిప్లై ఇస్తారో లేదోలే అనే డౌట్గానే చేశానమాట. కానీ ఆ అక్క నేను మెసేజ్ పెట్టిన ఒక 10 మినిట్స్కే నాకు రిప్లై ఇచ్చింది. మీది మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, యాడ్సెన్స్లో కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పింది. అప్పటిదాకా 3 డేస్ నుంచి నాకైతే ఎక్కువ తలనొప్పి వచ్చేసింది అనమాట. యాడ్సెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆల్రెడీ మాకు ఉంది అని పెట్టేసినాము. దానివల్ల అంటే నాకు తెలియదు, యాడ్సెన్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయితేనే మానిటైజేషన్ కావాలంటే యాడ్సెన్స్ క్రియేట్ అయితేనే మానిటైజేషన్ అవుతుందని నాకు అప్పటికి తెలీదు. నాకు మాధురి గారు చెప్పిన తర్వాత ఆ రోజైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఇప్పుడైతే మానిటైజేషన్ కంప్లీట్ అయింది, ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయింది, పిన్ వెరిఫికేషన్. ఇప్పుడు చూడండి, ఇలా పిన్ కూడా ఇది అమెరికా నుంచి మనకు వస్తుందన్నమాట. సో చూడండి, ఇది నేను అప్లై చేసిన తర్వాత పిన్ వెరిఫికేషన్ ఐడి
ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత పిన్ వెరిఫికేషన్కి పిన్ నాకైతే కనీసం అంటే ఒక 10 డేస్ పట్టింది. కానీ వాళ్ళు మనకి 15 to 25 డేస్ లోపల వస్తుంది అని చెప్తారు. నాకైతే 10 డేస్లో వచ్చేసింది. మాదైతే విలేజ్ కాబట్టి కొంచెం లేట్ అయింది. మీరు సిటీస్లో ఉండే వాళ్ళైతే ఇంకా తొందరగా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ రేటింగ్ కనిపించట్లేదు. దీనిలో మన పేరు, ఎక్కడి నుంచి వచ్చింది, మొత్తం మన డీటెయిల్స్, నా అడ్రస్ మొత్తం ఉంది. ఇక్కడ చూడండి, ఇది ముంబై నుంచి వచ్చింది మనకి పోస్ట్ అనేది. చూడండి, మీకైతే ఇక్కడ లైటింగ్లో ఎక్కువ కనిపించట్లేదు. చూడండి, జే పూజిత, రాఘవపల్లి, ఇలా మా పిన్ కోడ్తో సహా మొత్తం మనం అడ్రస్ అనేది కరెక్ట్గా ఇచ్చామనుకోండి, మనకి ఖచ్చితంగా మనకు కరెక్ట్గా వస్తుంది. మనం ఏదైనా అడ్రస్ పొరపాటుగా ఇచ్చినామనుకోండి, మనకి ఈ యాడ్సెన్స్ పిన్ అనేది రాదు. కాబట్టి మనము ఒక 3 టైమ్స్ అప్లై చేసుకునే దానికి మనకు ఉంటుందంట. నాకు కూడా తెలీదు. నాకైతే ఫస్ట్ టైంలోనే యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చేసింది. సో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ట్యాక్స్ ఇన్ఫర్మేషను యూట్యూబ్లో చాలా ప్రాసెస్ ఉందండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ కంప్లీట్ కావాలంటే చాలా ఉంది. 4000 అవర్స్ కంప్లీట్ కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలి. సబ్స్క్రైబర్స్ ఎలాగో వచ్చేస్తారు, కానీ వాచ్ టైం రావడం చాలా కష్టము. మన టైం బాగుండి ఏదైనా ఒక వీడియో క్లిక్ అయింది అనుకోండి, దాంట్లో ఇంకా వచ్చేస్తుంది. లేదంటే షార్ట్లో అయితే 10 మిలియన్స్ రావాలి, లేదంటే 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3 మిలియన్ వ్యూస్ 90 డేస్లో రావాలి. షార్ట్స్ తరపున కూడా మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు. నాదైతే వీడియో నాది వాచ్ టైం తరపునే నాది మానిటైజేషన్ కంప్లీట్ అయింది. ఒక వీడియో పూలు కట్టే వీడియో అనేది నాది 2,85,000 దాకా వచ్చేసింది. సో నాకు ఆ ఒక్క వీడియోలోనే 6,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే 6,000 వాచ్ అవర్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు ఆ వాచ్ అవర్స్తో మనకేం పని లేదు. కానీ ఇంకా నుంచి మన ఛానల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఎటువంటి కాపీరైట్ వచ్చేవి కాకుండా అలాంటివి చూసుకొని మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. లేదంటే మనం ఛానల్ మానిటైజేషన్కి పోతుంది. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం మళ్ళీ స్టార్టింగ్ ఇంకా ఎలా చేసుకోవాలో మళ్ళీ ఫస్ట్ నుంచి మనకు మొత్తం డిలేట్ అయిపోయినట్లయిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్ ఇంకా 1 అవర్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 4000 అవర్స్ రావాలంటే చాలా కష్టము. కాబట్టి మన ఛానల్ని మనం ఒక చిన్న బిడ్డలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. సో అంటే ఇక్కడ చూడండి, ఇంకా నాకు ఇప్పుడైతే ప్రజెంట్ $15 వచ్చింది నా యాడ్సెన్స్లో. సో అది $100 అయితే నా అమౌంట్ అనేది నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అమౌంట్ పడిగానే ఫస్ట్ మీకే చెప్తాను ఎంత అమౌంట్ వచ్చింది, ఎలా అనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో మన ఛానల్ ఇంతవరకు నా సోది విన్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. సరే, ఉంటాను ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా యూట్యూబ్ జర్నీ నేను ఎలా స్టార్ట్ చేశాను, ఎలా 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యింది, ఎన్ని రోజులకు మానిటైజేషన్ కంప్లీట్ అయ్యింది అనే డీటెయిల్స్ మీకు కావాలనుకుంటున్నారంటే కామెంట్ చేయండి. నేను ఇంకొక మంచి వీడియో చేసి నా యూట్యూబ్ జర్నీ అనేసి అప్లోడ్ చేస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్.